హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే ఈరోజు మా అమ్మ అయితే ఉల్లిపాయ బజ్జీలు చేస్తుంది. అవును, అడగడం మర్చిపోయాను. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఉల్లిపాయ బజ్జీల కోసం అయితే ఇక్కడ శనగపిండి కావాలి. ఇంకా ఇక్కడ ముందే మేము ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాము. పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాము. ఒకవైపు అయితే మా అమ్మ డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేడి చేస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లో కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా వాము, ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇదిగో చూడండి, ఇట్లా తీసి అట్లా వేసిందో లేదో మళ్ళీ ఎక్కడెక్కడ సర్దుతుంది మా అమ్మ, లేకపోతే ఆమె మనసును పట్టుది. ఇప్పుడు ఒక హాఫ్ స్పూను కారం వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుంటారు, కానీ మేము కరివేపాకు ఉందా లేదా అనేది చూసుకోలేదు. చెట్టు పైన ఉంది, కానీ రాత్రిపూట చెట్టు మీద చేస్తే చేతులు నరికి పొయ్యిలో పెడతా అనేది మా అమ్మ. ఇప్పుడు ఇందులో ఒక 4 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా తినే సోడా కూడా వేసుకోవాలి. అయితే ఈ శనగపిండి ప్యాకెట్ వెనుక ఒక మ్యాటరే ఉందిలేండి. ఏంటంటే వేరే రెసిపీ కోసం బ్లింకిట్లో శనగపిండి ఆర్డర్ చేసాం. హాఫ్ కేజీ శనగపిండికి అయితే 50 రూపీస్ అంట. 50 రూపాయలకి ఎవరింటికి ఇచ్చి ఇస్తారులే అని బనానాను కూడా పెట్టాము. 65 రూపాయలు అంట. 7 బనానాస్ వచ్చినాయి. బనానాని చూసినాక అనిపించింది బయట తీసుకున్నా అయిపో 60 రూపాయలు డజన్ వచ్చేది అని. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వంట సోడాను కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోండి. కొద్ది కొద్దిగా జారుడుగా ఉండాలి, మరీ ముద్దలా ఉండొద్దు. బజ్జీ పిండి ఎలా ఉండాలో మీ అందరికీ తెలుసు కదా, అలా కలుపుకోండి. ఇక్కడ చేసేదంతా మా అమ్మ అయితే ఏదో నేను చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నా చూసిరా. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా చేతిలో పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బజ్జీలాగైతే వేసుకోవాలి. మా అమ్మ ఇంట్లో చేస్తుంటే వాసన మాత్రం ఎక్కడికో వస్తుంది. ఇదివరకు మాకు హోటల్ ఉన్నప్పుడు మా అమ్మ మిర్చీలు, సర్వపిండి, ఇంకా పాలకూర బజ్జీలు, పకోడీ చేసేది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండేది అనుకోండి. ఇప్పుడు మా అమ్మ బజ్జీలు చేస్తుంటే నాకు మా అమ్మ ఇదివరకు హోటల్ నడిపిన రోజులే గుర్తొచ్చాయి. ఇంతకీ ఇలా చిన్న చిన్న వేసుకున్న బజ్జీలను లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అయినా కుక్ చేసుకోవాలి. లేదంటే లోపల పిండి పిండిలాగా ఉంటుంది. కలర్ వచ్చినాయి కదా అని తీసి పక్కకు తీసుకోకండి. పిండి పిండి ఉన్నాయనుకోండి దెబ్బకు మోషన్సే చేస్తారు. చూస్ చేసుకోవాలి, ఓకేనా. అసలు నేనైతే ఈ చల్లగా ఉంది కదమ్మా మిర్చీలు చేయమని అడిగాను, కానీ మా అమ్మ మిర్చీలు వదిలే ఉల్లిపాయ బజ్జీలు చేస్తా అని అన్నది. మా అమ్మ నేను అడిగిన వెంటనే చేయడమే ఎక్కువ. ఇంకా అందులోనే నేను ఆర్డర్లు వేసినా అనుకోండి అంతే. ఇక ఇంట్లో నా సామాన్ల గురించి చెప్పే పని లేదులేండి. అసలు ఎంత బాగా సర్దుతుంది అంటే చూడండి, మీకే తెలుస్తుంది. మళ్ళీ మనం ఏదైనా ఇట్లా కాదు అక్కడ పెడదామనంటే వినదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేస్తే మెచ్చదు. కిచెన్లో మాత్రం మా అమ్మకు నచ్చినట్టే పెట్టుకుంటుంది. ఏ డబ్బాను కూడా వేస్ట్ చేయదు. అఫ్కోర్స్ అందరి ఇళ్ళలో కూడా అంతే అనుకోండి. మళ్ళీ స్పెషల్గా చెప్పేదేం లేదు. ఇంకా గ్యాస్ పొయ్యి మీద ఇంకేదైనా పట్టదంటే చాలు, అస్సలు ఊరుకోద్దాన్ని తుడిచేదాకా. ఇక్కడ మన వేడివేడి ఉల్లిపాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి చూడండి. ఇంకా వేస్తూనే ఉంది. ఇక నాకు ఆత్రం ఆగట్లేదని వేసిన బజ్జీలను అయితే తీసుకొచ్చి టేస్ట్ చూస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. మిర్చి కూడా చేయందాం అనుకున్నా, కానీ మా అమ్మమ్మ చూసిన తర్వాత వద్దులే, మనకు దొరికింది మహాప్రసాదం అన్నట్టు తినేద్దామని ఈ బజ్జీలనే తింటున్నాను. కానీ నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ చల్లదనానికి వేడివేడి బజ్జీలు తింటే అబ్బా, నిజంగా ఇది చాలా జీవితానికి అనిపించింది. పిండి లోపల కూడా బాగా ఉడికింది. అంతా బాగానే ఉంది, కానీ మన రిషాంగ్ బాబు ఎక్కడ? ఇగోండి చూడండి వచ్చాడు. హాయ్ చెప్పమంటే ఎట్లా సిగ్గుపడుతున్నాడో చూడండి. మా అమ్మ ఏదో ప్రశాంతంగా బజ్జీలు వేసుకుంటే మేమిద్దరం వచ్చి చెడగొడుతున్నాం. మనోడు 7 అయిందంటే చాలు, ఈవినింగ్ భూకంపం వచ్చినా సరే ఏదేమైనా సరే వాడు నిద్రపోవాల్సిందే, లేదంటే అందరు చుక్కలు చూపిస్తాడు. ఇవాళ 8 అయినా సరే ఇంకా పడుకోలేదు మనోడు, అదే మ్యాటర్. మీకు స్నాక్స్లో ఏ ఐటెం ఇష్టమో కామెంట్ చేయండి. చూసారా, వేడివేడి బజ్జీలు అయితే రెడీ అయిపోయింది. ఎందుకెందుకు లేకుడు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేసినవన్నీ తీసుకొచ్చి అక్కడ పెడితే నేను నోటిస్తాను అనుకుంటూ మనోడైతే ప్లేట్లో పెడుతున్నాడు. ప్రతి దాంట్లో మనోడి చేయి ఉండాల్సిందే. ఈ రోజు ఏంటో 8 దాకా ఉన్నాడు మనోడు పడుకోకుండా. 7కే పడుకునేటోడు ఏ రోజైనా సరే. ఇంకా అన్ని బజ్జీలను అయితే వేసింది. తీసుకొచ్చి రిషాంగ్ గారి ముందు పెడితే వాడు 5 స్టార్ రేటింగ్లో ఎలా ఉందో చెప్పాడు చూడండి. నైట్ అయితే గోచిక్కుడుకాయ కర్రీ ఇంకా బెండకాయ పులుసు ఉంది. అందులో కాంబినేషన్గా ఈ ఉల్లిపాయ బజ్జీలు అయితే చేసుకున్నాము. నైట్ అమ్మ నేను ఇద్దరం కలిసి తిన్నాము. మా రిషాంగ్ గారు మా అమ్మ చేసిన బజ్జీలకి రేటింగ్ ఇస్తున్నాడు చూడండి, సూపర్ ఉందంట. నైట్ అయితే సీరియల్ చూసుకుంటూ మా అమ్మ నేనైతే ఈ బజ్జీలు వేసుకొని తింటున్నాము. ఈరోజు నైట్ డిన్నర్లోకి అయితే మాకు ఇదే. ఇంకా
వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ వీడియో మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఈ రోజుకైతే ఇంతే మన వీడియో ఉంటాం. మరి మీకు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. స్నాక్స్లో మీకు ఏ ఐటెం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.